సిద్ధం సభ చూస్తున్నారు కదా, ఎలా ఉండబోతుందంటారు సార్? సిద్ధం సభ చాలా సక్సెస్ అవుతుందండి. సిద్ధం సభ ఎలా ఉంటుంది అనేది కాదు, జగనన్న వస్తున్నాడంటే అక్కడ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు. సక్సెస్ అవుతుందండి, దానికంతా ఏం ఇది కాదండి సిద్ధం సభ అనేది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, బీజేపీ కూడా ఇప్పుడు కనెక్ట్ అయింది. సింహం అనేది సింగల్ లాగా వస్తుందండి, పందులే గుంపులుగా వస్తాయి. ఒక్క వైఎస్ఆర్ మన సీఎం గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింగల్ గా వస్తాడు, ఒక సింహం లాగా వస్తాడు. ఆయన ముందు వీళ్ళంతా ఒక పందులే తప్ప ఆయన్ని సింహం లాగానే గెలిపించుకొని వస్తారు. 175 గెలిపించుకునే అవకాశం ఉందండి. ఖచ్చితంగా గెలుస్తాడు, ఖచ్చితంగా 175కి 175 వస్తాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, సోమరబోతులు అవుతున్నారు అంటారు. సోమరబోతులు అవుతున్నారు, దేనికి సోమరబోతులు అవుతున్నారండి? గత ప్రభుత్వంలో ఎన్ని హామీలు ఇచ్చారండి, ఒక్కటి నెరవేర్చిన పాపం లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి పాదయాత్రలో ఇచ్చిన మాటల ప్రకారము నవరత్నాలు అనేది తీసుకొచ్చి ఎక్కడ చూసినా అభివృద్ధికి సంక్షేమ పథకాలు తీసుకొస్తూ ప్రజలకు అందే విధంగా చేస్తున్నారు. ఇది సోమరపాదతనం అని అనడం వాళ్ళకి అలా ఎలా అనిపిస్తుంది అనేది అర్థం కాలేదండి. ఇప్పుడు ఖచ్చితంగా ఎగురుతుందండి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా పాతాళంలోకి పంపిస్తాను, జగన్ ఇంటికి పంపిస్తాను. వాళ్ళే అసలు పాతాళంలోకి వెళ్ళిపోతారు, ఇప్పటికే పాతాళంలోకి వెళ్ళిపోయారు. లాస్ట్ టైమే చెప్పారు కదా జనాలకి, కాదన్నా లాస్ట్ టైమే చెప్పారు కదా, అమ్మా మీకు పసుపు కుంకుమ ఇస్తున్నాం అన్నారు. ఆడాలు ఏం చేశారు, బాగా పసుపు పూసి పెద్ద గంగమ్మ పెట్టినాడు, బొట్టు పెట్టి పంపించారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు, పలానా చేయగలుగుతాడు. వస్తే గీస్తే 4గో పెళ్లి చేసుకొని ఇంకా ఏదైనా ఓడిపోతే గిడిపోతే 4గో పెళ్లి చేసుకుని ఆమెకు వచ్చే ఆస్తులు ఏదైనా సంపాదించుకుని ఆమెను ఏదైనా చూసుకోవచ్చు. ఇప్పుడు 3 దేశాలు అయిపోయినాయి, తెలంగాణ అయిపోయింది, ఏపీ అయిపోయింది, విదేశాల అమ్మాయి అయిపోయింది. ఇంకెవరైనా వెస్ట్ ఇండీస్ ఇంకేడైనా ఏరే దేశం ఉంటే అమ్మాయిని చేసుకుని అక్కడ సెటిల్ అవుతాడు పవన్ కళ్యాణ్ గారు. అంతేనా? 175కి 175 తగ్గేదే లేదు. సముద్రం లోతు ఎంత అంటే ఎవరు చెప్పగలుగుతారు? ఆ సముద్రం అనేది జగన్మోహన్ రెడ్డి. సముద్రం లోతు ఎవరు చూడలేరు కదా. అవంతా పిల్ల కాలువలు, ఎన్ని కాలువలు చేరుకున్నా ఇన్ని నదిలో జారాలి, ఎన్ని నదులు వచ్చినా సముద్రంలో జారాలి. సముద్రం నీళ్ళు ఎన్ని ఎత్తి పోస్తారు వాళ్ళు. మళ్ళా జగరేది వైఎస్ఆర్ జగన్ అనే, మళ్ళా కూర్చునేది సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి. దాంట్లో అయితే తేడానే లేదు. అయ్యా, సిద్ధం సభ బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్నింటికంటే ఈ జన ప్రవాహం మామూలుగా లేదు, అంతా ఇంత కాదు. అనేక సంక్షేమ కార్యక్రమాలు అందరికి కూడా జీవనోపాధి కల్పిస్తున్నాయి. ఆ ఇల్లు లేదు, ఈ ఇల్లు లేదు, ఇంటికి ఏదో ఒక రూపేణ లాభపడ్డ వాళ్లే గాని ప్రతి వాళ్ళు కూడా ముందు ముఖ్యంగా ఈ కోటాది పెద్ద సమస్య అది తీసేశాడు. హాయిగా ఇంటింటికి సర్వ్ చేస్తున్నారు. తర్వాత రెండోది పెన్షన్, వృద్ధాప్య పెన్షన్, ఇంటిని డోర్ డెలివరీ, 4ంటికల్లా తాతయ్య అవ్వ లేవండి అని మంచి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాడు. ఇటువంటి ఆయన కని విని ఎరుగని రీతిలో సీఎం గారు చేస్తున్నారు. కాబట్టి మరలా సీఎం గారే, మరలా జగన్మోహన్ రెడ్డి గారే. పవన్ కళ్యాణ్ జగన్ ఇంటికి పంపిస్తాను వాళ్ళు ఏమండి, కుక్కలు ఎన్ని మురిగితే జంగం పరపతి బాధ్యా. ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటారు నాయన, అవన్నీ కూడా ఒట్టి కళ్ళబొల్లి మాటలే. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెలు తిరుగుతుంది కదా, బీజేపీ వీళ్ళందరూ పొత్తుంది కదా. ఎన్నున్నా ఏమండి, ఎన్నున్నా జగనన్న ప్రభంజనం మరలా 30 సంవత్సరాలు 3 పర్యాయాలు మరలా సీఎం కావాలని మా ఆకాంక్ష. మల్లవరం మేము కోఆపరేటివ్ ట్రైనింగ్ చదివి పూర్తి చేసి వచ్చాం. అప్పుడు గవర్నమెంట్ మారింది, రామారావు గవర్నమెంట్ వచ్చింది. అందువల్ల సింగిల్ విండో సిస్టమ్ పెట్టారు. అందువల్ల మేము అసలు ఉద్యోగానికి అర్హత లేకుండా చేశారు అటువంటి మహానుభావుడు తెలుగుదేశం గవర్నమెంట్. చివరికి ఏదో చిన్నగా 10 మంది పిల్లలకి ట్యూషన్ చెప్పుకొని జీవనోపాధి కల్పిస్తుంది. అది నాయన పరిస్థితి. ఇప్పుడు జగన్ పరిపాలన వచ్చాక ఎలా అనిపిస్తుంది? సుపరిపాలన అయ్యా. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించాడు, అట్లానే ఈయన కూడా ఆ విధంగా పరిపాలిస్తున్నారు సుభిక్షంగా. అంత స్వర్ణయుగం అది. ఇప్పుడు కూడా ఇది కూడా అందరికి కూడా జీవనోపాధి కల్పిస్తూ ప్రతి వాళ్ళ ఇంట్లో లాభపడినటువంటి వాళ్లే కానీ ఏమి లేదు. ఇంటికి ఎంతెంత వచ్చిందండి ఏమండి, విద్యాదీవన అయితేనేమి, తర్వాత వృద్ధాప్య పెన్షన్స్ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, తర్వాత 45 ఏళ్ల అగ్రకులాల మహిళలకైతేమి, ఎస్సీ గాని, ఎస్టీ గాని, బీసీ గాని, అన్ని వర్గాల వారు, ఈబీసీ వాళ్ళు గాని చాలా లాభపడ్డారు. ఈయన్ని గుండెల్లో పెట్టుకొని పూజిస్తారు వైఎస్ జగన్ గారు. సిద్ధం గురించి మనం చెప్పడం కన్నా కూడా
లైవ్ లో ఇది ఒక్కసారి ఇటు చూపించుకోండి, జూమ్ చేసుకోండి. ఇలా చూస్తేనే ఇంత జనం. ఎప్పుడో 4 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సభ స్టార్ట్ అయింది, కానీ 5-6 గంటల ముందలే ఈ సభకి వేలాది మంది అభిమానులు కార్యకర్తలు వచ్చేసి ఇప్పటి నుంచే నిన్న కోటప్పకొండ చూసాం తిరునాల, ఈ రోజు జగనన్న జాతర చూడబోతున్నాం 4 గంటలకి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు పొత్తు పెట్టుకుని వస్తున్నారు, బీజేపీ పొత్తు ఉందంటున్నారు. ఈసారి ఎలా ఉండదు అంటారు? బీజేపీ కూడా పొత్తుతో వస్తున్నారు. ఎంత మంది కట్టగట్టుకొని వచ్చినా ఒక మాట చెప్తాడు అనిల్ కుమార్ యాదవ్ గారు, మాజీ శాసనసభ్యులు. ఏమని చెబుతాడు? బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన ఇలాంటి ఎన్ని పొత్తులు కట్టుకొని వచ్చినా కూడా, కట్టుకొని వచ్చినా కూడా సింహం సింగిల్ గానే వస్తుంది. 2024లో మళ్ళీ జగననే నేను అనే మాట వినబోతున్నాము. ఇది సత్యం. రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెరువులే తిరుగుతుంది కదా, చెరువులో కూడా తిరుగుతుంది అన్న. ఒక కుటుంబం ఉంటది, ఆ కుటుంబంలో చాలా వ్యతిరేకతలు ఉంటాయి. ఫలాని దాన్ని మీరు హైలైట్ చేయాలని చూపిస్తా ఉంటారు, అక్కడ ఏం ఉండదు. కానీ ఇది ఓన్లీ మీడియా కలిసికట్టు చేసి ఏదో ఒక కల్పన చేసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద కొట్టాలని చూస్తున్నారు. ఇది ఎవ్వరు కూడా ఆంధ్రప్రదేశంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు ఎంత నేమ్ డ్యామేజ్ చేసినా తగ్గేదే లేదు, పెరిగేదే కానీ తగ్గేదే లేదని మాత్రం చెప్తున్నాం. గెలిచే అవకాశం ఉండిద్ది అంటారా? గెలిచే అవకాశం ఉంటుందా కాదు, 100కి 200% 2024లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. జై జగన్.